హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యూరియస్ కళ్యాణ్. ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి ఇన్ఫోసిస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ రోల్ గురించి అయితే చూద్దాం. సో వెనెవర్ నేను ఇన్ఫోసిస్ వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా కూడా కింద చాలామంది ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ రోల్ ఎలా ఉంటుంది ఇన్ఫోసిస్లో, జాయిన్ అవ్వచ్చా వద్దా అని అడుగుతూ ఉంటున్నారు. అండ్ అలాగే కొంతమంది అయితే ఇన్స్టాగ్రామ్లో కూడా పింక్ చేసి ఓఈ రోల్ వచ్చింది, చూస్ చేసుకోవాలా వద్దా, ట్రైనింగ్ ఎలా ఉంటుంది, మైసూర్ పిలుస్తారా, అండ్ కెరీర్ ఎట్లా ఉంటుంది, ఒక ఓఈ గురించి అయితే చెప్పమని ఒక వీడియో అడిగారు. కాబట్టి సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ ఓఈ రోల్ గురించి అయితే ఇవాళ వీడియో అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓఈ రోల్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ రోల్ అంటారు. ఇది ఇన్ఫోసిస్లో వచ్చేసి నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ఇంటేక్ అనమాట. సో చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ చాలామంది బీటెక్ చేసే వాళ్ళు ఆల్మోస్ట్ సిస్టమ్ ఇంజనీర్ రోల్లో ఇన్ఫోసిస్లో జాయిన్ అవుతూ ఉంటారు. బట్ చాలామంది బీఎస్సీ చేసిన వాళ్ళు కానీ అండ్ బీసీఏ చేసిన వాళ్ళు కానీ అండ్ అలాగే డిప్లొమా చేసిన వాళ్ళు కానీ ఇన్ఫోసిస్లోకి గెట్ ఇన్ అవ్వాలి అనుకుంటే సో ఇది చాలా అంటే చాలా బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. సో ఈక్వల్ టు సిస్టమ్ ఇంజనీర్ రోల్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ కెరీర్ కూడా చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుంటుంది. కంపారిటివ్లీ ఎనీ అదర్ రోల్ తీసుకున్న డిప్లొమా క్యాండిడేట్స్కి ఇదైతే చాలా బెటర్ అనమాట. సో డిప్లొమా చేసి ఇంకా మేము సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సైడ్ వద్దాం అనుకుంటున్నాము బట్ బీటెక్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వాళ్ళు చక్కగా ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ తీసుకొని గెట్ ఇన్ అయ్యి మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఈ ఇండస్ట్రీలో అయితే మీరు అలా కెరీర్ డెవలప్ చేసుకోవచ్చు అనమాట. సో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఇన్ఫోసిస్ ఓఈ రోల్కి వచ్చేసరికి మనకు వచ్చేసి 60% ఉండాలి త్రూ అవుట్ ఆల్ ది సెమిస్టర్స్ అండ్ ఈవెన్ 10th and 12th ఆల్సో. సో మనం కనుక చూసుకున్నట్లయితే చాలామంది దీని గురించి అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో 60% అయితే ఉండాలి అండ్ సిజిపిఏ చూసుకుంటే 6 సిజిపిఏ ఉండాలన్నమాట. సో ఆ రెండు అయితే మీట్ అవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ క్రైటీరియా వచ్చేసి. అండ్ సో నెక్స్ట్ వన్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అయిన తర్వాత మీరు అప్లై చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి రిటర్న్ టెస్ట్లో 3 సెక్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చి చూసుకున్నట్లయితే క్వాంట్ అనమాట, మ్యాథమెటికల్ అబిలిటీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి లాజికల్ రీజనింగ్ అండ్ అలాగే వచ్చేసి నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెర్బల్ అనమాట. సో ఈ 3 సెక్షన్స్ అయితే మనకు రిటర్న్ టెస్ట్లో అడుగుతారు. అండ్ రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఒక ఇంటర్వ్యూ కూడా అవుతుంది అనమాట. సో అది మనకు వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం చూసుకున్నట్లయితే ట్రైనింగ్ వచ్చేసి ఎక్కడ జరుగుతుంది సెలెక్షన్ అయిన తర్వాత అనేది చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. సో రీసెంట్గా ఓఈ రోల్లో జాయిన్ అయిన ఒక ఫ్రెండ్ కానీ అడిగినట్లయితే తను చెప్పింది ఏంటంటే వాళ్ళకి వచ్చేసి 3 months ట్రైనింగ్ అయితే కండక్ట్ చేశారంట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో అండ్ ట్రైనింగ్లో కూడా చూసుకున్నట్లయితే మామూలుగా ఇవ్వట్లేదు, మంచి టెక్నాలజీస్ అయితే ఇస్తున్నారు. సో ఈక్వల్ టు సిస్టమ్స్ ఇంజనీర్ చేసేటువంటి ట్రైనింగ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారనే చెప్పాలి. సో నేను అడిగిన దాని ప్రకారం అయితే కొంతమందికి టెస్టింగ్ టెక్నాలజీస్ ఉంటాయి కదా, లైక్ క్యూఏవి, జావా, సెలీనియం అండ్ అలాగే వచ్చేసి అజైల్ మెథడాలజీస్ మీద ట్రైనింగ్ ఇస్తున్నారంట. అండ్ అలాగే కొంతమందికి అయితే వచ్చేసి చూసుకున్నట్లయితే C# అండ్ అప్లికేషన్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్, ఇంకా అలా అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోని ఈక్వల్ టు డెవలప్మెంట్ మేనేజ్ అంటే డెవాప్స్ థింగ్స్ అవన్నీ ఉంటాయి కదా. సో ఆపరేషన్స్ మేనేజ్ చేసేవి అండ్ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్ చేసేవి, సపోర్ట్ రిలేటెడ్ వర్క్స్ అవన్నీ కూడా మంచి ట్రైనింగ్ అయితే ఇస్తున్నారని అయితే తెలిసిందనమాట. సో ఈ ట్రైనింగ్ కూడా వచ్చేసి 1 month వచ్చేసి వర్చువల్గా ఇంటి దగ్గర స్టార్ట్ అవుతుంది. అండ్ అది అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత చూసుకున్నట్లయితే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అది కూడా అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి మైసూర్ అయితే పిలుస్తారనమాట. ఓఈర్స్ కూడా మైసూర్ అయితే వెళ్తారు లైక్ సిస్టమ్ ఇంజనీర్. సో మైసూర్లో చూసుకున్నట్టయితే స్ట్రీమ్స్ అలొకేట్ చేసి స్ట్రీమ్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారనమాట. ఈ స్ట్రీమ్స్ నేను చెప్పినట్లుగా చూసుకున్నట్లయితే జావా, C# అండ్ వాట్ ఇస్ దట్ సెలీనియం అండ్ ADM అండ్ మెయిన్ ఫ్రేమ్. సో ఇవన్నీ కూడా టెక్నాలజీస్ అయితే బాగా అంటే బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో బేసిక్గా ఈ డిప్లొమా చేసిన వాళ్ళకి అండ్ అలాగే డిగ్రీ చేసిన వాళ్ళకి చూసుకున్నట్లయితే పెద్దగా మనకి వచ్చేసి టెక్నికల్గా అంత వాళ్ళకైతే గ్రిప్ ఉండదు. ఈవెన్ బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఉండదు అనుకో. సో బట్ ఏంటంటే వాళ్ళకి అసలు ఇంకా పూర్తిగా దానికి టచ్ ఉండదు కాబట్టి సో వన్స్ వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటే ఖచ్చితంగా మంచిగా యూస్ఫుల్ అవుతుంది. సో ఇట్స్ అంతా బాగుంది. సో ట్రైనింగ్ బాగుంటుంది, ఎవ్రీథింగ్ బాగుంటుంది. బట్ మనం చూసుకున్నట్టయితే చాలామందికి డౌట్ ఉంటుంది, అసలు ఈ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ రోల్ వచ్చేసి చూసుకున్నట్లయితే మన పేరు చూస్తుంటే ఆపరేషన్స్ అని ఉంది, ఎగ్జిక్యూటివ్ అని ఉంది కదా, ఇది ఏమైనా మార్కెటింగ్ కానీ లేకపోతే ఇంకేమైనా బీపీఓకి రిలేటెడా ఇన్ఫోసిస్లో అనుకుంటారు. బట్ ఇన్ఫోసిస్లో మనం చూసుకుంటే డిఫరెంట్ లైక్ యాక్సెంచర్లో కానీ అమెజాన్లో కానీ చూసుకున్నట్లయితే వాళ్ళకి డిఫరెంట్ ఎంటిటీస్ ఉంటాయి కదా. సో అలాగే ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఇన్ఫోసిస్
ఇన్ఫోసిస్ కూడా వచ్చేసి ఐటీ అనేసి, బీపీఓ అనేసి ఇంకా డిఫరెంట్ వాళ్ళకు ఉంటాయి డివిజన్స్. బట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఓఈ రోల్ వచ్చేసి కంప్లీట్గా ఐటీతో అలైన్ అయిందనమాట. సో ఇది చూసుకున్నట్లయితే ఐటీకి వస్తుంది. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అండ్ కంప్లీట్గా కూడా డెవలప్మెంట్, కంప్లీట్గా కూడా ఐటీ సాఫ్ట్వేర్ రిలేటెడ్దే అనమాట. సో ఇది బీపీఓది మాత్రం కాదు ఈ రోల్ వచ్చేసి. బట్ చాలామంది బీపీఓ అనుకొని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బట్ చూసుకున్నట్లయితే బీపీఓ అంటే అది లైక్ కాల్ సెంటర్ అనమాట. సో కాల్స్ మనం మాట్లాడుతూ ఉండాలి, కస్టమర్ హ్యాండ్లింగ్ రోల్. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఐటీలో చూస్తే ఓఈ రోల్ వచ్చేసి కంప్లీట్గా ఐటీది. అండ్ ఇందులో చూసుకున్నట్లయితే కెరీర్ గ్రోత్ వచ్చేసి మనకి చాలా బాగుంటుందని చెప్పొచ్చు. సో మీకు క్లోజ్లీ విత్ ద టెక్నికల్ టీమ్ వర్క్ చేస్తారు. అండ్ మీ అదృష్టం బాగుంటే ఇంకా మంచి ప్రాజెక్ట్స్ కానీ వచ్చినట్లయితే సో అవన్నీ కూడా మీ బట్టి ఉంటుంది. మీరు చక్కగా నేర్చుకొని ఇంకా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి అలాగా ఓవర్ ద ఇయర్స్ కోర్సెస్ చేసి మంచిగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అయితే సెటిల్ అవ్వచ్చు అనమాట. సో అదైతే బాగుంటుందని చెప్పొచ్చు. సో ఐటీ ఇండస్ట్రీలో అయితే ఈ రోల్ వస్తుంది. సో చాలామందికి ఈ డౌట్ అయితే ఉంటుందన్నమాట, ఇది బీపీఓనా ఐటీఓ అనేసి. సో ఐ హోప్ ఈ వీడియోలో మీకు క్లియర్ చేసాను అనుకుంటున్నా ఈ పాయింట్. సో నెక్స్ట్ వచ్చి చూసుకున్నట్లయితే ప్యాకేజ్ అనమాట. సో ప్యాకేజ్ వచ్చి చూసుకున్నట్లయితే 2.2 LP అని చెప్తారు మనకి. సో 2.2 LP అంటే మనకి అరౌండ్ అన్ని కటింగ్స్ పోను ఇన్హాన్స్ శాలరీ చూసుకున్నట్లయితే 14,000 సమ్ చేంజ్ అయితే వస్తుంది. సో ఆ 14,000 చిల్లర చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి 14,000 అనుకోండి. సో 14,000 అయితే మీకు ట్రైనింగ్లో వస్తుంది. అండ్ 3 months ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు లొకేషన్స్ ఇస్తారు కదా మీకు. సో లొకేషన్స్ ఇచ్చి మిమ్మల్ని ప్రాజెక్ట్లోకి పెడతారనమాట. సో అప్పుడు కూడా మీకు సేమ్ శాలరీ ఉంటుంది. శాలరీ ఎలాంటి ఇంక్రిమెంట్ ఉండదు, ఈవెన్ దో ప్రాజెక్ట్లో ఉన్న ట్రైనింగ్లో ఉన్న. సో అదనమాట శాలరీ గురించి. సో శాలరీ అయిపోయిన తర్వాత మన కెరీర్ గ్రోత్ ఎట్లా ఉంటుంది అంటే 1 year అయిపోయిన తర్వాత డిఫాల్ట్గా మీకు అయితే హైక్ ఇస్తారు కదా. సో ఆ హైక్ కొంచెం చెప్పుకోదగ్గ అమౌంట్ అయితే ఉండదు. బట్ మీరైతే నేర్చుకుని ఇంకా బాగా బిల్డప్ చేసుకొని, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చిన ప్రాజెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఐటీ ఇండస్ట్రీలో అంతా కూడా. సో మిమ్మల్ని ఏకంగా తీసుకెళ్ళి డైరెక్ట్గా కొంతమంది డెవలప్మెంట్ టీం వాళ్ళకి సపోర్ట్గా పెట్టవచ్చు, కొంతమంది తీసుకెళ్ళి ప్రాజెక్ట్స్లో సపోర్ట్గా పెట్టవచ్చు, లేదంటే కొంతమందికి టెస్టింగ్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో డిపెండింగ్ అపాన్ యువర్ లక్ మీకైతే వస్తూ ఉంటాయి ప్రాజెక్ట్స్. సో వచ్చిన మంచి ప్రాజెక్ట్ ఏదో చూస్ చేసుకొని అందులో మీరు నేర్చుకుంటూ అందులో మీ బెస్ట్ ఇస్తూ ముందుకెళ్ళిపోవడమే. సో అంతకుమించి ఇంక మనమే ఎక్స్పెక్ట్ చేయలేం, మన చేతిలో కూడా ఏమీ ఉండదు. బట్ నన్ను అడిగితే మాత్రం టెస్టింగ్ ప్రాజెక్ట్స్ చాలా బాగుంటాయి. ఎందుకంటే మ్యాక్సిమం ఓఈ రోల్స్కి సపోర్ట్ అండ్ టెస్టింగ్ ఇస్తారు. అండ్ కొంతమందికి హెచ్ఆర్ ఆపరేషన్స్ ఇంకా హెవీ దొరకకపోతే ఇంకా నార్మల్ వర్క్స్ కూడా ఇస్తూ ఉంటారనమాట. లైక్ టెక్నికల్ వర్క్ కాకుండా నాన్ టెక్నికల్ వర్క్ కూడా ఇస్తారు. బట్ ఏది ఏమైనప్పటికి కానీ చూసుకున్నట్లయితే టెస్టింగ్లో కానీ లేకపోతే సపోర్ట్లో కానీ ఉండడానికి అయితే ట్రై చేయొచ్చు. మ్యాక్సిమం ఆ ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మీకు డెవలప్మెంట్ కూడా ఇచ్చినట్లయితే అది ఇంకా లక్కీ. ఎందుకంటే మీకు ఆల్రెడీ నాకు తెలిసి డెవలప్మెంట్ చేయలేరేమో అనుకుంటున్నాను. బికాస్ అంత టెక్నికల్గా స్ట్రాంగ్ ట్రైనింగ్ అయితే ఇవ్వకపోవచ్చు, లేకపోతే మీకు అండర్స్టాండింగ్ అవ్వకపోవచ్చు. సో ఎందుకంటే బ్యాచిలర్స్లో మీరు చదువు ఉండకపోవచ్చు కాబట్టి మీకు కొంచెం డెవలప్మెంట్ వర్క్స్ ఇస్తే చేయలేకపోవచ్చు. బట్ అది మీ ఇంట్రెస్ట్ అండ్ మీ టెక్నాలజీలో మీరు నేర్చుకున్న దాన్ని బట్టి అంతా ఉంటుంది. బట్ డెవలప్మెంట్ వర్క్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకొని చేయొచ్చు మంచి ప్రాజెక్ట్ వస్తే. సో బిఫోర్ జాయినింగ్ దిస్ రోల్ నేను చెప్దాం అనుకుంటుంది ఏంటంటే, సో ఐటీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆడ్ అవర్స్ అండ్ షిఫ్ట్స్ అవన్నీ కూడా చాలా కామన్. అండ్ లొకేషన్స్ కూడా ఇన్ఫోసిస్లో మీరు ఎక్స్పెక్ట్ చేసే లొకేషన్స్ అయితే ఇవ్వరు. బట్ మ్యాక్సిమం అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ రావచ్చు, బట్ సమ్టైమ్స్ రాకపోవచ్చు. సో లొకేషన్ ఫ్లెక్సిబుల్ ఉండాలి ఐటీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత. అండ్ అలాగే చూసుకున్నట్టయితే షిఫ్ట్స్కి వచ్చి అయితే అసలు మర్చిపోండి, ఇంకా వాళ్ళు ఏ టైంలో వర్క్ చేయమంటే ఆ టైంలో వర్క్ చేయాలి. బట్ కంపేర్ టు అదర్ కంపెనీస్ ఇన్ఫోసిస్లో హెచ్ఆర్ పాలసీస్ కానీ రూల్స్ కానీ కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాయి. సో వాళ్ళు షిఫ్ట్స్ మార్చినా కానీ అది ఖచ్చితంగా మీకు అలవెన్సెస్ అవి ఇచ్చే మారుస్తారు. బట్ ట్రస్ట్ మీ కొంచెం హెక్టిక్గానే ఉంటాయి కంపారిటివ్లీ అదర్ ఫీల్డ్స్లో చూసుకున్నట్లయితే. ఐటీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత వర్క్ కానీ షిఫ్ట్స్ కానీ అండ్ అలాగే చూసుకున్నట్లయితే టార్గెట్స్ కానీ ఫినిష్ చేయాల్సినటువంటి గోల్స్ కానీ అన్నీ ఉంటాయి. సో వాటన్నిటిని కూడా తట్టుకొని ముందుకు వెళ్ళిపోవడమే. మేబీ ఫస్ట్ 1 year కూడా మీకు కొంచెం రిలాక్సింగ్గా అనిపించవచ్చు. బట్ ఆ టైంలోనే నేర్చుకొని ముందుకు వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. సో ఓఈ రోల్లో వచ్చినారంటే మీకు కొంచెం ఐటీ సపోర్ట్లోనే పెడతారు మ్యాక్సిమం. బట్ ఐటీ సపోర్ట్లో ఉంటూ కూడా మీరు చేస్తున్న ప్రాజెక్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సమ్ వెబ్ డెవలప్మెంట్ చేస్తున్నారు ఒక ప్రాజెక్ట్లో, ఆ ప్రాజెక్ట్కి మిమ్మల్ని సపోర్ట్గా పెట్టారు. సో ఆ ప్రాజెక్ట్లోని డెవలప్మెంట్ టీమ్స్తో మీరు మాట్లాడుతూ వాళ్ళు ఏం టెక్నాలజీ యూస్ చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్లోకి ఏం యూస్ అవుతాయో నేర్చుకుంటూ ఆ ప్రాజెక్ట్స్లో ఒకవేళ డెవ్ టీంలోకి మూవ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇవన్నిట్లో కూడా స్కోప్ ఉంటుంది. అదంతా కూడా మీరు ఎట్లా యూస్ చేసుకుంటారు అన్న దాన్ని బట్టి కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఐ హోప్ ఈ వీడియోలో నేను కంప్లీట్గా
అండ్ ఆల్సో అప్లై చేయాలనుకుంటున్న వాళ్ళకు కూడా నేను వచ్చేసి లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో చూసి ఎవరైనా అప్లై చేద్దాం అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఓఈ రోల్కి అప్లై చేయండి. స్టిల్ హైరింగ్ అయితే స్టార్ట్ అయ్యింది, హైరింగ్ అయితే అవుతుంది, ఏమో లింక్ అయితే యాక్టివ్ ఉంది. సో జస్ట్ అప్లై చేసి చూడండి, మేబీ మీకు రిటర్న్ ఎగ్జామ్కి లింక్ అవి రావచ్చు అనమాట. సో మీరు అప్లై చేసినా కానీ ఇన్ఫోసిస్ సర్టెన్ డేట్ పెట్టుకొని ఆ డేట్ నుంచి ఆ మంత్ నుంచి మీకు సెండ్ చేస్తూ ఉంటుంది అనమాట లింక్ ఎగ్జామ్కి. సో యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకొని రెడీ పెట్టుకోండి. సో దట్ వాళ్ళు ఎప్పుడు హైరింగ్ స్టార్ట్ చేసినా కానీ మీకు వెంటనే లింక్స్ అయితే మీకు వస్తాయి అనమాట ఎగ్జామ్ రాయమనేసి. సో ఇదనమాట, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇన్ఫోసిస్ ఓఈ రోల్. ఇంకా ఈ రోల్ రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఆర్ నాకైనా పర్సనల్గా మీరు ఇన్స్టాలో పింక్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.